గౌరవంగా వ్యాపారం సాగిస్తున్న మా కంపెనీ మీద మీకు అనుమానం ఎలా వచ్చింది? పైకి గౌరవంగా కనిపిస్తూ లోలోన మోసాలు చేసే కంపెనీలు ఎన్ని లేవు. పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న గజ దొంగల్ని నేను ఎంతో మందిని చూశాను. పోలీసు దుస్తుల్లో ఉన్నంత మాత్రాన మీరంతా పెద్ద మనుషులని చెప్పగలమా? అయితే మా డిపార్ట్మెంట్లో మీకు సంబంధించిన వారెవరైనా ఉన్నారా? మాకు సంబంధించిన వాళ్ళంటే మేమే ద్రోహులమని నిర్ధారణ చేస్తున్నారే. పోలీసు వాళ్ళం కాదు, ఎవరిని చూసినా దేన్ని చూసినా సందేహిస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ టోపీ ఉంది చూడండి. ఐఎమ్ సారీ. సాల్ రైట్ ఇన్స్పెక్టర్. ఏ ఆధారంతో మమ్మల్ని సోదా చేస్తున్నారో తెలుసుకోవచ్చా? వై నాట్? ఇదే ఆధారం. ఒక అపరాధి రాసిన ఉత్తరం కంటే మాకు వేరే సాక్ష్యం అక్కర్లేదు. థ్యాంక్ యూ. అభివృద్ధి చెందే మా కంపెనీ మీద అసూయపడే వాళ్ళు చాలా మంది ఉన్నారని నాకు ఇప్పుడే తెలిసింది. దెన్ వస్తాను. మిస్టర్ ఆనంద్, మనం మరొక మారు కలుసుకుందాం. ఓకే. నెంబర్ 12. ఉత్తరం మీ చేతిలో ఉన్నప్పుడే నేను ఫోటో తీసేశాను. గుడ్, వెరీ గుడ్. త్వరగా ప్రింట్ చేసి ఆ దస్తూరి గల ద్రోహి మన ముఠాలో ఎవడున్నాడో కనిపెట్టు. ఓకే సార్. వెళ్ళు. నేను తప్పు చేశాను. ఆలోచిస్తే నీకే తెలుస్తుంది. ఏ తప్పుకైనా క్షమాపణ ఉంది, కానీ నువ్వు చేసిన ఈ నేరానికి మాత్రం క్షమాపణ లేనే లేదు. ఆగు ఆగు, తొందరపడకు. వీల్లేదు. ఈ రోజు అటో ఇటో తేలిపోవలసింది. సాధారణంగా ఒక స్త్రీ దేన్ని పోగొట్టుకోదో అది నా దగ్గర నుంచి నువ్వు దొంగిలించావు. దానికేమంటావు? నేను దొంగిలించాను. అవును. దేన్ని? మనసారగా నీవు నన్ను దోచినావు, అందని తేనెలేవేవో చవి చూసినావు. హోయ్ మనసారగా నీవు నన్ను దోచినావు, అందని తేనెలేవేవో చవి చూసినావు. హోయ్ దొరనైన నన్ను దొంగగా చేసినావు, నీ పరువాల చెరసాల బంధించినావు. హోయ్ మనసారగా నీవు నన్ను దోచినావు, అందని తేనెలేవేవో చవి చూసినావు. కదలాడు వేళ, నీ పగడాల ఆధరాలు చిగురించు వేళ. నీలాల నయనాలు కదలాడు వేళ, నీ పగడాల ఆధరాలు చిగురించు వేళ. నీ చిరునవ్వు ముత్యాలు మెరిసేటి వేళ. హోయ్ నిన్ను దోచుకోలేని నా జన్మ మేళ. నీ చిరునవ్వు ముత్యాలు మెరిసేటి వేళ. హోయ్ నిన్ను దోచుకోలేని నా జన్మ మేళ. హోయ్ దొరనైన నన్ను దొంగగా చేసినావు, నీ పరువాల చెరసాల బంధించినావు. నా కడ
ఉన్న చాలు హోయ్ నన్ను చేరు శతకోటి బృందావనాలు. హోయ్ దొరలైన నన్ను దొంగగా చేసినావు, నీ పరువాల చెరసాల బంధించినావు. హోయ్ మనసారగా నీవు నన్ను దోచినావు, నీ పరువాల చెరసాల బంధించినావు. సార్, ఇన్స్పెక్టర్ శేఖర్ గారు ఉన్నారు. బయటికి వెళ్ళారు. ఏంటి విషయం? నన్ను కూనీ చేయడానికి ఎవరో వెంబడిస్తున్నారు. నాకు భయంగా ఉంది. నేను వాడిని ఇప్పుడే చూడాలి. లోపల కూర్చో, వచ్చేస్తారు. సార్, బాగా దాహం వేస్తోంది, కొంచెం నీళ్లు కావాలి. హలో, ఎవరది? ఇన్స్పెక్టర్ గారా? వారు ఇంకా రాలేదే. ఇది ఇన్స్పెక్టర్ గారికి ఇవ్వండి. నే ప్రాణాలతో ఉంటే ఉదయం వచ్చి వారిని చూస్తాను. పాపం ఆత్మరక్షణ కోసం ఎంతో ఆశతో వచ్చాడు, కానీ అంతలోనే అతని మీద కారెక్కించి చంపేశాడు. మనకు ఆకాశరామన్న ఉత్తరం రాసింది అతనే సార్. పోలీసులకు సహాయం చేసినందుకు అతని ప్రాణాలే బలి తీసుకున్నారంటే మిస్టర్ శేఖర్, ఈ దొంగల ముఠాను పట్టుకోవడం కోసం మనం చాలా తీవ్రంగా పనిచేయాలి. ఎస్ సార్. చనిపోయిన చలపతి పోలీస్ స్టేషన్ లో ఒక లెటర్ ఇచ్చి వెళ్ళాడు. అతని ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళ ద్వారా అతని పూర్తి వివరాలు తెలుసుకుని వస్తాను. మిస్టర్ శేఖర్, ఇక నుంచి నువ్వు చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి. ఎస్ సార్. ఎవరు లోపల? ఇంట్లో ఎవరు లేరా? అవును బాబు. వారు బయటికి వెళ్ళారే. మరి నువ్వెవరు? నేను వారి అబ్బాయిని, రాజాని. 3వ క్లాస్ చదువుతున్నాను. అది సరే, మీ అమ్మగారు లేరా? లేదు, అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళిందని నాన్నతో చెప్పాడు. అలాగా? మా నాన్న
నన్ను ఆర్డర్ వదిలిపెట్టి ఎక్కడికెక్కడికో పోతుంటాడు. నాన్న చేసే పని చాలా